ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్ళాలి, ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళాలి, లేదంటే ఇంకొక సరదా, ఇంకొక సంతోషం, ఒకరోజు ఎంటర్టైన్మెంట్, చాలా ప్లాన్స్ వేసుకొని ఉంటాం కదా. అవన్నీ తప్పని చెప్పట్లేదు, కానీ ఈరోజు దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల భారం కలిగి ఉన్నావా? దేవుని యొక్క సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? మరి ముఖ్యంగా నీతోనే మాట్లాడుతున్నా, యవనస్తులైన మీతోనే మాట్లాడుతున్నా. మీరు ప్రార్థన చేసే ప్రార్థనలో ఏ ఒక్కరోజైనా ప్రభువా నన్ను నీ సేవకుడిగా మార్చుకోవయ్యా, నేను సేవ చేయాలని ఆశపడుతున్నా, నన్ను సేవ చేయించుకోవయ్యా అని ఎప్పుడైనా అడిగారా దేవుడిని? మీరు అడిగినట్టయితే ప్రతి ఆశ పడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆయన కోసం ఆలోచించేవారిని, ఆయన రాజ్యాన్ని కోసం ఆలోచించేవారిని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అభిషేకించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఫుల్ టైం మినిస్ట్రీలోకి రండి అని చెప్పటం లేదు. మీకున్న అప్పులను, మీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని అన్నిటిని వదిలిపెట్టి రా అని నేను అనటం లేదు. కానీ నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో, మీరున్న ఖాళీ సమయంలో దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సువార్త చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించండి. మనుషుల మధ్య అనుబంధాలు లేవు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, బిడ్డలు అనాథలైపోతున్నారు. ఒక దేశం మరొక దేశాన్ని పైకి లెగుస్తుంది, రాజ్యం మరొక రాజ్యం మీదకి దండెత్తుతున్నాయి, ఒక కులం మరొక కులం మీదకు, ఒక మతం మరొక మతం మీదకు. దేవుడు కలిసి ఉండమని మనకి లోకాన్ని ఇస్తే, ఇక్కడ మనకు మనమే విభజించుకుంటూ మనం పాలించాలని ప్రయత్నిస్తున్నాం. ఎన్ని భూకంపాలు, ఎన్ని ఆరోగ్య విపత్తులు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందరికన్నా ఎక్కువ నష్టపోయేది ఎవరు తెలుసా? మనమే. దేవుడు ఈరోజు నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చుట్టూ చూడ ఒకసారి, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది యేసుక్రీస్తు తెలియక నశించిపోతున్నారు. ఈరోజు వాళ్ళందరిని రక్షించే బాధ్యత నీ మీద కూడా ఉంది. నేను సేవకుని కాదు, నేను సువార్తికుని కాదు అని నీకు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు అవ్వాలని ఆశ ఉంటే దేవుడు ఆయన నీకోసం ద్వారం తెరవడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవ్వడూ మూయలేడని బైబిల్లోనే రాయబడింది. కానీ మొదటగా ఆ ఆశ నీలో పుట్టాలి. బైబిల్లో హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. ఈ మాట నన్ను చాలా బలపరిచింది. ఈ మాట నేను ఎవరు అని నాకు తెలియజేసింది. దేవుడు తన సేవకుల్ని చేసుకున్నప్పుడు తను ఎలా చేసుకున్నాడు తెలుసా? అగ్ని జ్వాలల వల్లే చేసుకున్నాడంట. ఒక ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఒక మండుతున్న అగ్నిని తీసుకెళ్ళి దేనికైనా అంటిస్తే అది కూడా అంటపడుతుంది, అది కూడా కాలిపోతుంది, అది కూడా ఫ్లేమ్ అవుతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఒక మండుతున్న పొదలా మార్చాలనుకుంటున్నాడు. ఆరిపోయిన కట్టిలా కాదు, ఎండిపోయిన బొగ్గులా కాదు, ఎడారిలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు మళ్ళీ చిగురింపాలని కోరుకుంటున్నాడు. ఆయన కొరకు నువ్వు వెలగాలని ఆయన ఆశపడుతున్నాడు. బైబిల్లో రాయబడింది, తన దూతలను వాయువులుగా దూతలను చేసుకున్నాడు, సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడంట. దేవదూతలను కేవలం ఒక స్పిరిట్గా చేసుకున్నాడు, ఒక ఆత్మగా చేసుకున్నాడు. కానీ మనల్ని లోపల ఆత్మ. అలాగే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సేవకుడిగా అవ్వాలని ఆశ ఉందా? లేదా సేవకురాలుగా అవ్వాలని ఆశ ఉందా? దేవుని పరిచర్య చేయాలనే ఆశ ఉందా? నువ్వు బ్రతికే ఈ కాలం అంతట్లో దేవుని పరిచర్య చేయాలనే ఆశగా ఉందా? అది ఎలా చేస్తామో నీకు తెలియదు, అది ఎలా జరుగుద్దో నీకు తెలియదు. ఆశ మాత్రం ఉంటే కనుక ఈరోజే వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగు. మన చుట్టూ చూడండి, నశించిపోతున్న పంట ఎంతో ఉంది, విస్తారమైన పంట ఉంది, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. నీకు దేవుని సేవ చేయాలని ఆశగా ఉందా? ఈరోజే వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించు. దేవా, నీ మాటలు ఎలా బోధించాలి? నీ సువార్త ఎలా చేయాలయ్యా? నీ సన్నిధానానికి అనేక ఆత్మలని ఎలా నడిపించాలి? ఆ జ్ఞానాన్ని తెచ్చి, నా పని చేసుకుంటానే, నా చదువు నేను చదువుకుంటానే, నా జాబ్ నేను చేసుకుంటానే, నేను నీ పని చేయాలని ఆశపడుతున్నా అని దేవుడి సన్నిధిలో మోకరించి హృదయపూర్వకంగా అడుగు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను వెతికిన వారికి, పూర్ణ హృదయంతో నా గురించి విచారణ చేసిన వారికి వారు నన్ను కనుగొందురు అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు విచారణ చేస్తే, ఆయనని నువ్వు నిజంగా వెతికితే కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను ఒక బోరుగా వాడుకొని అనేక మందిని నీ ద్వారా ఆయన తట్టుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు
ఆశ కలిగి ప్రార్థన చేయి, ఆశ కలిగి దేవుని సన్నిధిలో అడుగు. ఇదిగో నీతోనే నేను మాట్లాడుతున్నా, నీతోనే నేను చెప్తున్నా. ఇది నా పని కాదని వెళ్ళిపోతున్నా నీతోనే, నీతోనే చెప్తున్నా. ఈరోజు ఇది నీ పనే. దేవుడు ఎంచుకున్న వారసుడు నువ్వు కాబట్టి ఆయన పనిలో నువ్వు ఎంతో కొంత పాల్గొనుపు పొందాలి. దేవుని రాజ్యంకి వెళ్ళినప్పుడు నిన్ను చూసి బల నమ్మకమైన దాసుడా అని అనాలి, అని నీ గురించి చెప్పాలి. సోమరైన చెడ్డ దాసుడా అని కాదు, నా కోసం ఇన్ని ఆత్మల్ని సంపాదించావు అని దేవుడు గర్వంగా పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. పరలోకంలో ఉన్న వాళ్ళందరి ముందు గర్వంగా నీకు ఆ జీవ కిరీటాన్ని పెడుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఒకసారి ఊహించుకో, ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు చాలా చిన్నది, చాలా అల్పమైనది, చాలా అశాశ్వతమైనది. కానీ దేవుని సన్నిధిలో జీవించే ఆ జీవితం శాశ్వతమైనది. యుగ యుగాలు తల మీద ఆ కిరీటాన్ని పెట్టుకొని యుగ యుగాలు తిరగబోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో, దేవా నేను నీ పని చేయాలయ్యా, నీలాగా నేను మండుతున్న అగ్ని జ్వాలగా మారాలయ్యా. దేవుని సన్నిధిలో ఆశపడి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా నీకు వందనాలయ్యా. ఈరోజు తండ్రి ఈ పరలోకపు మన్నాని విని నీ పనిలో నేను ఉండాలని ఆశపడుతున్నా ప్రతి ఒక్కరిని మీరు వారితో మాట్లాడండి, మీరు వారికి ఆ అవకాశాన్ని ఇవ్వండి. వారు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి. కాలంతో సంబంధం లేకుండా, రోజులతో సంబంధం లేకుండా, ఫోన్లో ఆ ఇంటర్నెట్ లైఫ్లో తెలియకుండా రోజులన్నీ గడిపేస్తున్నా ఈ యవనస్తులతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ బిడ్డల్ని బలపరచండి, దీవించండి. నీ రాజ్య పనిలో ప్రభువా నీ బిడ్డలందరినీ వాడుకోండి. మండుతున్న అగ్ని జ్వాలల వల్ల మీరు మార్చండి దేవా. వారిలో మీరు ఆ అగ్నిని రగిలించండి దేవా. మండుతున్న అగ్ని జ్వాలల వలెనైనా నీ బిడ్డల్ని వెలిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.